యాగంటి యాగంటి అంటేనే ఎన్నో అద్భుతాలు, వింతలు, విశేషాలున్న ఈ యాగంటి ఉమామహేశ్వర ఆలయానికి నేను మా కుటుంబ సమేతతో ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ప్రత్యేకతల గురించి నాకు తెలిసి ఇక్కడ చెప్పిన కొన్ని వింతలు, విశేషాలు మీకు చూపిద్దామని ప్రయత్నం చేస్తున్నాను. ఈ యాగంటిలో స్టెప్స్ ఎక్కంగానే ఫస్ట్ మనకి ఈ కొలను కనపడుతుంది. ఈ వాటర్ మహానందిలో ఎలా వస్తుంటాయో ఈ గుండంలో కూడా అలానే 24 గంటలు నంది నోట్లో ఉంచి వాటర్ రావడం జరుగుతుంది. కొన్ని కారణాల వల్ల మీకు చూపించలేకపోతున్నాను. కెమెరా కొద్ది సీక్రెట్గా ఆపరేటింగ్ చేయడం జరిగింది. ఈ వాటర్ తోటి చుట్టుపక్కల గ్రామాలు వ్యవసాయం చేయడం జరుగుతుంది. ఆ వచ్చిన పంటతో స్వామివారికి అలా ప్రజలు పంచుకుంటారు. ఈ నందీశ్వరుడు చూశారా, యాగంటి నందీశ్వరుడు దినదిన అభివృద్ధి చెందుతున్నాడు. ఈ స్వామివారి వెనక ఈ గుండం ఉంటుంది. ఈ గుండం ప్రత్యేకత ఏంటంటే ఈ గుండంలో స్నానం చేసిన వాళ్ళు ఏలినాటి శలి అనేది ఉండదు. ఈ గుండానికి రోజు ఒక 5 పాములు వచ్చిపోవడం అనేది జరుగుతుందంట. స్వామివారి దర్శనం చేసుకోవడం, ఈ గుండంలో నేను నా సమేతంగా స్నానం చేయడం జరిగింది. అక్కడ మొక్కడం కూడా జరిగింది. ఈ గుండం చాలా ప్రత్యేకత. ఏలినాటి శని ప్రభావం ఉండదు. ఈ యాగంటిలో మరో వింతలు విశేషాలు ఏంటంటే ఈ యాగంటి చుట్టుపక్కల మీకు కాకులు కూడా కనపడవండి. ఈ కాకులకు కూడా కొన్ని చరిత్ర ఉంది. దీని చరిత్ర చెప్పాలంటే మనకి చేసే వీడియో కూడా సరిపోదు. పాము అని చెప్పాను కదండి, ఒక పాము రావడం జరుగుతుంది. నేను కొద్ది మెడిటేషన్ చేసే టైంకి జస్ట్ అప్పుడే లేచిపోయాను. ఇది ఎంట్రన్స్ వస్తుంది. మార్నింగ్ అవర్స్ కావడం వల్ల 5 సర్పాలు ఇక్కడికి వస్తాయని చెప్తున్నారు అక్కడ భక్తులు. అది నేను వెళ్ళిన కొద్దిసేపటికి వచ్చేసింది. గర్భాలయం చూపించలేకపోయాను కానీ గాలి గోపురం చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇది యాగంటి ఉమామహేశ్వర స్వామి గాలి గోపురం. ఇక్కడ రైట్ సైడ్ ఉండేది కూడా మీకు చూపించలేకపోతున్నాను. అగస్త్య మహర్షి తపస్సు చేసి వెంకటేశ్వర స్వామిని ప్రత్యక్షం చేసుకున్న ఇక్కడే ఉంటుంది. అది కూడా చూపించలేకపోతున్నాను. తప్పితే ఈ స్టెప్స్ ఉన్నాయి కదండి, ఈ స్టెప్స్ వచ్చేసి బ్రహ్మం గారు తపస్సు చేసిన గృహలోకి వెళ్తుంది ఆ స్టెప్స్. అది కూడా కొన్ని కారణాల వల్ల చూపించలేకపోయాను. సారీ. నాకు తెలిసిన కొన్ని విశేషాలు, వింతలు ఈ యాగంటివి అనేది మీకు చూపించే ప్రయత్నం చేశాను. మనం కంపల్సరీ ఈ యాగంటి ప్రతి ఒక్కరు దర్శనం చేసుకుంటే మీకు ఆ గుండం చూపించాను కదండి, ఆ గుండంలో స్నానం చేసిన వాళ్ళు మాత్రం డెఫినెట్గా కొన్ని మిరాకిల్స్ జరుగుతాయి. దాంట్లో నేను ప్రత్యేకంగా ఉన్నాను. నాకు జరిగే కనుక మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్.